హలో అందరికీ టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే గోధుమ రవ్వ దోశలు అలాగే అందులోకి కాంబినేషన్గా ఉల్లిపాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కప్పున్నర గోధుమ రవ్వ తీసుకొని అందులో 2 కప్పులు పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, మన టేస్ట్కి తగ్గట్టుగా కారానికి సరిపడా ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే ఒక 2 ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఇంగు వేస్తే టేస్టీగా ఉంటుంది. అలాగే కాస్తంత పసుపు యాడ్ చేసేసి పూర్తిగా మగ్గాక పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ రవ్వని మిక్సీ జారాలోకి తీసుకొని మామూలుగా మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు అండ్ సోడా కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. ఈలోపు చట్నీ మిక్సీ పట్టేసుకోవాలి. చట్నీ మిక్సీ పట్టేటప్పుడు అందులోనే తగినంత సాల్ట్